నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, తిరుమల తిరుపతికి వెళ్ళేటప్పుడు అనేక నియమ నిష్టలు పాటిస్తూ ఉంటాం. అవునమ్మా. రకరకాల మొక్కులు మొక్కుకుంటాం. కాలినడకనని ఒకరు తలనీలాలు సమర్పిస్తామని, నిలువెత్తు బంగారం ఇస్తామని, ఇట్లా కదమ్మా. ముడుపు కట్టటం అంటే మనకి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా దర్శించుకోవాలని కోరుకుంటూ ఉంటాం. అసలు ఇదివరకు రోజులు పూర్వకాలంలో నాకు తెలిసి మా చిన్నప్పుడు స్వామి దగ్గరికి వెళ్తున్నారనగా డప్పులతో తిరిగి మొత్తం అందరి దగ్గర డబ్బులు తీసుకొని అట్లా వెళ్ళేవారు. మరి అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండేది? ఇప్పుడు పరిస్థితి మనకు తెలిసిన విషయమే. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నాం కదా. దర్శనం చేసుకోయే ముందు, వెళ్ళే ముందు మనం ఏమన్నా నియమాలు పాటించాలా? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు మీరు ముడుపు అన్నారు. ముడుపు కట్టడానికి కూడా ఒక నియమం ఉంది. ఓకే. పసుపు గుడ్డలో అంటే పసుపులో ముంచిన తెల్లని వస్త్రంలో కొత్తది లేదనుకో, కొంతమంది దగ్గర అందుబాటులో ఉండకపోవచ్చు, బాగా శుభ్రంగా ఉతికినటువంటిదైనా పసుపులో ముంచితే దోషం పోతుంది గనక దాంట్లో 5 యూనిట్స్ అనమాట. 5 రూపాయలు కానీ 5 రూపాయి పావలా, ఇప్పుడు పావలాలు ఎక్కడ ఉన్నాయి? లేవు. అట్లా ఏదైనా సరే, ఇప్పుడు 5 రూపాయలు అంటే కూడా ఎవరో బిచ్చం వేస్తూ కూడా తీసుకోవటల్లా. అవును. చేత 5 యూనిట్స్ ఏదైనా సరే దాన్ని కట్టి దానికి అక్షతలు వేసి, స్వామి మాకు ఈ కష్టం వచ్చింది, నీ దర్శనం చేసుకుంటాం, మా కష్టం తీర్చు, ఇదిగో ముడుపు కట్టుకుంటున్నాం అని ఆయన దగ్గర, దేవుడి దగ్గర పెట్టుకుంటాం. మళ్ళీ ఎప్పుడైతే ఆ కష్టం తీరిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ ముడుపు తీసుకెళ్ళి హుండీలో వేస్తాం. ఇంకా ఏదైనా దాంతోపాటు మనం ఇచ్చే కానుకలు కూడా దాంతో వేస్తాం. ఇది ముడుపు కట్టుకునే పద్ధతి. ముడుపు కట్టారంటే తప్పనిసరిగా పెడతాము అని చెప్పి గట్టిగా ఒక ముడి వేసేసాం, ఆ ముడి అంతే తీర్చాల్సిందే, అట్లా పెట్టుకుంటాం. ఓకే. దర్శనానికి వెళ్ళే ముందమ్మా, దర్శనానికి వెళ్ళేటప్పుడు మామూలుగా చాలా స్నానం చేసే పెడతాం కదా. స్నానం చేసి పెడతాం. ఆ క్యూలో ఉన్నప్పుడు కూడా గోవిందనామస్మరణో లేకపోతే దేవుణ్ణి తలుచుకుంటూనో వెళ్ళడం ప్రధానమైనటువంటి అంశం. అక్కడ కూడా కూర్చుని కబుర్లు చెప్పుకుని ముందర వాళ్ళని తోసి వెనక వాళ్ళని ఇలా మోచేతులతో పొడిచి ముందుకు పరిగెత్తి ఈ పనులు చేయకుండా దైవాన్ని గురించి తలుచుకుంటూ ముందుకెళ్ళడం చాలా ప్రధానమైనటువంటి అంశం. ఓకే. ఇంట్లో నుంచి బయలుదేరే రోజు కూడా చాలా నియమాలు ఉంటాయమ్మా. ఇప్పట్లాగా పొద్దున ఫ్లైట్లో వెళ్ళి సాయంకాలం ఫ్లైట్లో తిరిగి వచ్చి గాలి దర్శనాలు కాకుండా ఒకప్పుడు జీవితంలో ఒక్కసారి తిరుపతి వెళ్తే జన్మధన్యం అనుకునేవారు. అవునవును. అలాంటిది ఎప్పుడో మొక్కుకున్న మొక్కులు ముడుపులు కూడా తర్వాత ఎప్పుడో తీర్చుకునేవారు. అసలు తీర్చలేక చాలా ఇబ్బంది పడి ఆ తర్వాత వాళ్ళ పిల్లలు తీర్చేవారు. వాళ్ళకి అయ్యో తీర్చుకోలేకపోయామే అనుకునేవారు, పిల్లలు తీరుస్తూ ఉండేవారు. అట్లాంటి అప్పుడు ఇలా మొక్కుకున్న తర్వాత తిరుపతి బయలుదేరి వెళుతూ ఉంటే జోగి అడిగేవారమ్మా. జోగి అడిగేవారు. అంటే నీ దగ్గరికి రాగలిగినంత గొప్పవాళ్ళం కాదు మేము, 10 మంది దగ్గర అడుక్కుంటే తప్ప నీ దగ్గరికి రాలేము అని మన యొక్క తక్కువతనాన్ని చూపించుకుంటూ ఊళ్ళో జోగి అడుగుతారు. అది కూడా మొక్కులు ఉన్నాయి. ఒక ఊరు అడుగుతాము, 2 ఊళ్ళు 2 అడగరు, ఒక ఊళ్ళో అడుగుతాము, 3 ఊళ్ళు అడుగుతాము అని చెప్పి మొక్కుకోవడానికి ఎన్ని ఊళ్ళల్లో జోగి అడుగుతాము అని దాన్ని వాడుకోవాలి ప్రయాణ ఖర్చులకు వాడడానికి. నేను నా అంతటినే రాలేను, 10 మంది సహకారం లేనిది అంత అకించనామంటారే, నేను చాలా చేతకాని వాడిని, అసమర్థుడిని అన్ని రకాలుగాను, కనుక 10 మందిని నేను అడిగి వస్తున్నాను అని చెప్పి ఆ జోగి అడిగేవాళ్ళు కూడా ఏ రోజు ప్రయాణం అంటే దానికి ముందు రోజు కానీ లేకపోతే సాయంకాలం ప్రయాణం అవుతుంటే పొద్దున కానీ ఇలా జోగి అడిగేవాడికి ఇలా చద్దర పడతారమ్మా. అవునమ్మా. పట్టి మేళతాళాలతో ఊరంతా తిరుగుతారు. అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తిరుపతి వెళ్తున్నాం, మాకు భిక్షాదానం చెయ్యండి అంటే ఇస్తారు. దాంతో ఇలా చేసుకోవడం. ఒకవేళ ఇలా జోగి అడుగుదామనేటటువంటి ఇది లేకపోతే నిజంగా నేను చూశానమ్మా, పిల్లలు పుట్టి చచ్చిపోతూ ఉంటే జోగి అడిగి నీ దగ్గరికి వస్తాము అని మొక్కుకున్నాక పిల్లవాడు బతికాడు. ఓహో, అట్లా ఉంటుంది. ఈ జోగి అడుగుగా వచ్చిన డబ్బుల్ని దారి ఖర్చులకు వాడుకుంటారా, హుండీలో వేస్తారా? దారి ఖర్చులకు వాడుకోవచ్చు, కానీ చాలా మంది మేము మా దగ్గర సమర్థత ఉంది కదా అని దాన్ని వాడుకోరు. కానీ నిజానికి అది వాడుకుని కావాలంటే రెట్టింపు మీరు హుండీలో వేయండి. మీరు అడుక్కుని వస్తామన్నారు కదా, అడుక్కుని వస్తామన్నారు కదా, అందుకని దాన్ని వాడుకోవాలి. ఓకే, వాడుకోవాలి. తర్వాత ఇవన్నీ జోగి అడిగినా అడగకపోయినా ప్రయాణం అయ్యేటటువంటి రోజున ఇంట్లో దీపం పెడతారమ్మా, అఖండం లాంటిది, అంటే పెద్ద ప్రమిద ఇంత మూకుడు లాంటివి తెచ్చి దాంట్లో దీపం పెట్టి
వేస్తారు, లేదా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారు కాస్త దీపంలో నూనె వేస్తూ ఉండండి తలుపు తెరిచి అని. పూర్వం అటువంటి సహకారాలు ఉండేవి. అవునవును. ఆ దీపం పెట్టి నమస్కారం చేసుకుని మా తీర్థయాత్రలో మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా చూడమని మన ఇలవేల్పుకి దండం పెట్టుకోవాలి. ఆహా. ఆ. అందరికీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు అని చెప్పడానికి లేదు వీల్లేదుగా, కదా. కనుక ఇలవేల్పుకి దండం పెట్టుకుని వీలైతే మన గ్రామంలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకుని, అయ్యా మేము ఇలా ప్రయాణం అయి పెడుతున్నాము, మా ఇంటి బాధ్యత నీదే, జాగ్రత్తగా చూసుకోమని ఆయనకి చెప్పి అప్పుడు బయలుదేరి వెళ్ళేవారు. ఇది ఒకప్పటి పద్ధతి. అంటే జీవితంలో ఒకసారో 2 సార్లు తిరుపతి వెళ్ళొచ్చేటటువంటి వాళ్ళ పద్ధతి. ఇప్పుడు రోజు పెడుతున్నాం, ఎంత భక్తి ఎంత శ్రద్ధ అన్నది ఆలోచించాలి. ప్రయాణం ఏర్పాట్ల మీద, దర్శనం టికెట్ల మీద, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఉండడానికి అవకాశం దొరుకుతుందో లేదో అని చెప్పి రూములు అలాట్మెంట్ మీద, వీటి మీద ఉన్నంత భక్తి భగవంతుడి మీద ఉందా అన్నది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి విషయం. తప్పకుండా అమ్మా. తర్వాత వెళ్ళి వచ్చేసినాక ప్రసాదం దగ్గరికి వచ్చేప్పటికి కూడా పూర్వంలాగా అలా తినేవాళ్ళు కదమ్మా. ప్రసాదం చాలా గట్టిగా ఉండి వారం 10 రోజులైనా పాడయ్యేది కాదు. అలాంటి లడ్డు కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిందే కానీ అంతకుముందు అక్కడి నుంచి ఇది తెచ్చుకునేవారు. పటికి బెల్లమే ప్రసాదంగా చాలా చోట్ల, డ్రై ఫ్రూట్స్ దేవాలయాల్లో చాలా అదే. ఎందుకంటే తీర్థయాత్రలై తిరిగి వెళ్ళి ఎవరికన్నా ప్రసాదం ఇవ్వాలి అంటే అదైతేనే నిలవ ఉంటుంది కనుక. తిరుపతికి కూడా పటిక బలమేనమ్మా మీకు తెలుసు? ఒకప్పుడు ఎప్పుడు నాకు తెలుసు కాదు, చాలా 300 సంవత్సరాల క్రితం ఎప్పుడు తర్వాత మనకి లడ్డు తెలిసింది. లడ్డు రావడం తర్వాత వచ్చింది. ఆ లడ్డు కూడా పాడయ్యేది కదమ్మా, 15-20 రోజులైనా పాడయ్యేది కాదు, చాలా బాగుండేది. ఆ లడ్డు తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి అక్కడ ప్రసాదాలు ఏం తినేవారు, అక్కడ వాళ్ళు దర్శనం చేసుకొచ్చాక ఇచ్చే ప్రసాదం ఉంటుంది, అది తినేవాళ్ళు. ఒకప్పుడు ఆ ప్రసాదం సరిపోయేది, భోజనం కూడా అక్కర్లా, అంత బాగా ఉండేవి ఆ ప్రసాదాలు, అంత ఎక్కువ కూడా ఉండేవి. ఇప్పటికి కూడా మళ్ళీ ఇస్తారు, అనుమానం ఏం లేదు. కానీ ఎన్నిసార్లు అడుగుతాం? కొంచెం ఎక్కువ ఇస్తే రెండోసారి అడిగితే సరిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రసాదం తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఇంట్లో పూజ చేసి, తిరుపతి వెళ్ళొచ్చామండి, సమారాధన చేస్తున్నాము రండి అని 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి ప్రసాదం పెట్టేవారు. అలా భోజనాలు పెట్టకపోయినా మేము తిరుపతి వెళ్ళొచ్చామండి రండి ప్రసాదానికి అని చెప్పైనా పిలిచి నలుగురికి ఇచ్చేవాళ్ళు. అలా 10 మందికి ఇచ్చుకుని తాము ప్రసాదం తీసుకోవడం అది ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా తిరుపతి కానీ ఎక్కడికి కానీ తీర్థయాత్రలకు వెళ్ళామంటే అదొక రకమైనటువంటి పిక్నిక్ లాగా అయిపోయిందే కానీ తీర్థయాత్ర అనేటటువంటి శాంక్టిటీ కొద్దిగా తగ్గిందనే చెప్పాలమ్మా. అసలు ఇదివరకు ఒక సమయం, సందర్భం, అవసరం అట్లా ఉండేవి కదమ్మా వెళ్ళాలి అంటే కనుక. ఇప్పుడు అంటే ఏం పని లేదు, పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి లేదా ఆఫీసులు సెలవు వచ్చినాయి అనగానే ఏదో ఒక తీర్థయాత్రకి వెళ్ళిపోవటం. తీర్థయాత్రను కూడా కాదమ్మా, అదొక అవుటింగ్, ఒక పిక్నిక్ లాగా వెళ్ళొచ్చేస్తున్నారు. అది తీర్థయాత్ర అన్నది లేదు. తీర్థయాత్రకి నియమాలు ఉన్నాయి, చెప్పాను కదా, ఇవన్నీ చేస్తే నియమాలు. అక్కడికి వెళ్ళాక సినిమాలు చూసి, అక్కడికి వెళ్ళాక అవన్నీ తిరిగి కబుర్లు చెప్పి షాపింగ్ చేసి ఇదంతా చేసుకుంటే అది తీర్థయాత్ర ఎందుకు అవుతుంది? దాని ఫలితం అయితే రాదు కదా. అదే కదా, బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చేదాకా ఏ దైవాన్ని చూడడానికి వెళ్తున్నామో దాని మీద దృష్టి ఉండాలి. అప్పుడు మాత్రమే అది పరిపూర్ణమైనటువంటి తీర్థయాత్ర ఫలితాన్ని ఇస్తుంది. అమ్మ, వేసవికాలంలోకి వచ్చేసాము, సో మన ఆహారపు అలవాట్లని మార్చుకోవాలి తప్పనిసరిగానమ్మా. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? శరీరానికి చలవ చేసే ఆహారం తీసుకోవాలి. చాలామందికి చలవ చేయడం అంటే చల్లనివి చలవ చేస్తాయి అనేటటువంటి ఒక భ్రమలో ఉంటారు. అవును, ఐస్ క్రీమ్లు, ఐస్ వాటరు అవి కాదమ్మా. శరీరానికి చలవ చేసే ఆహారాలు వేరుగానే ఉంటాయి. ఎక్కువగా చెమట పట్టి శరీరంలో ఉన్నటువంటి లవణాలన్నీ కోల్పోతాం గనక తప్పనిసరిగా ఉప్పు పులుపు ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రకృతి కూడా మనకు అటువంటివే ఇస్తుంది. మామిడికాయలు వస్తాయి, చక్కగా ఇంకా మామిడి పళ్ళు వస్తాయి, చింత చిగురు వస్తుంది. ఇవన్నీ కూడా శరీరంలో విటమిన్ సి పెంచేవి. విటమిన్ సి పెంచడంతో పాటు శరీరానికి చలువని కలిగించేవి. మామిడికాయ కూడా మంచిది ఆరోగ్యానికి. ఈ ఋతువులో దానికి సంబంధించి తినడం. ఇంకా చైత్రామలకం అని చెప్పి చైత్రమాసం వచ్చేటప్పటికల్లా బాగా పండిన పసుపు రంగులో పండి బంగారు రంగులో ఉండే ఉసిరికాయలు వస్తాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటన్నిటిని స్వీకరించడం చాలా అవసరం. వీలైనంత వరకు మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఈ మంచినీళ్ళు కూడా ఫ్రిడ్జ్లోవి కాదమ్మా, కుండలో. ఇది రాగి బిందె చాలా శ్రేష్టమని అందరూ ఈ మధ్య రాగి బిందెలు వాడుతున్నారు. వేసంకాలం వచ్చింది, ఇంకా రాగి బిందెలు పక్కన పెట్టి కుండలు తీసుకోవాలి. ఓకే, మట్టి కుండ.
మట్టి కుండ తీసుకుంటే మట్టి కుండలో ఉన్న నీళ్లు మన శరీరానికి చక్కగా తగినటువంటి ఉష్ణాన్ని కలిగిస్తాయి. అందువల్ల రాగితో కాకుండా మట్టి కుండల్లో ఉన్న నీళ్లు, దాని మీద మట్టి మూకుడు పెట్టడం చాలా ప్రధానం. అది మర్చిపోతూ ఉంటాం మనం. మూత కూడా మట్టి మూకుడే పెడతాం, దాని బదులు వేరే ప్లేట్లు అవి పెడుతూ ఉంటాం. కానీ కాకపోతే తొందరగా ఆ తీసి పెట్టడాల్లో మూకుళ్ళు పడిపోయి చేస్తాం. కానీ అవి తీసుకుంటూ ఉండడం చాలా మంచిది. తర్వాత శరీరానికి వేడి చేసే కాఫీ టీలు వీలైతే మానడం మంచిదమ్మా. చాలామంది మానలేరు, కానీ తగ్గించండి. మానలేనప్పుడు తగ్గించటం ప్రధానం. దాని బదులు వేడివేడిగా ఏమన్నా తాగాలంటే రాగిజావ ఉండనే ఉంది కదా, అంతే. ఇంకా శరీరానికి చలవ చేయాలంటే సబ్జా గింజలు. ఈ మధ్య చియా సీడ్స్ అంటున్నారు, రెండు ఒకటే దరిదాపుల్లో. ఏమన్నా వెరైటీలో తేడా ఉంటుందేమో కానీ రెండు ఒకే జాతివిలా ఉన్నాయి. గింజలు అలాగే ఉన్నాయి. ఎవరో చియా సీడ్స్ ఇస్తే చూశాను. అవిను నీళ్లలో వేస్తే సరిగ్గా సబ్జా గింజల్లాగానే ఉబ్బాయి. కనుక ఆ సబ్జా గింజలు వేసినటువంటి నీళ్లు దాంట్లో కొద్దిగా అలాగే తాగడం మనకి ఇబ్బంది అనిపిస్తే ఒక 4 చుక్కల నిమ్మరసం, ఇంకా తక్కువ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని తాగినట్టయితే శరీరానికి కావాల్సిన చల్లదనం కలుగుతుంది. లోపల ఉన్నటువంటి జీర్ణకోశంలో ఉన్నటువంటి చెత్తా చెదారం కూడా బయటికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా శరీరానికి చలవ చేసేటటువంటిది పుదీనా ఒకటి ఉంది, అలాగే మజ్జిగ. ఇక కాఫీ టీల బదులుగా ఏదన్నా తాగాలనిపిస్తే పల్చని మజ్జిగమ్మ. 1 కప్పు పెరుగుకి 8 కప్పుల నీళ్లు కలిపి బాగా చిలికి, ముందరే చిలకాలి, నీళ్లు పోసాక చిలికితే కుదరదు కనుక ఒక పెరుగుని కొంచెం నీళ్లు పోసి చిలికి మొత్తం మీద 8 కప్పుల నీళ్ళ దాకా పోయాలి. అలా పోసి దాంట్లో ఒక నిమ్మాకు కానీ దబ్బాకు కానీ వేసి మంచి వాసన వస్తాయి. దాంట్లో కొంచెం ఉప్పు వేసి, ఈ రోజుల్లో ఇంకొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నారు కావాలని. ఇవన్నీ వేసుకుని ఇంకా అందుబాటులో ఉంటే కాస్త నిమ్మరసం పిండుకుని అది కానీ అరగరగా తాగుతూ ఉన్నట్టయితే చాలా మంచిదమ్మా. అందుకే అసలు ఒకప్పుడు ఏమనేవారంటే ఈ మజ్జిగని దాహం అనేవారు. దాహం పుచ్చుకుంటారంటే మంచినీళ్ళు అనుకునేవాళ్ళం మనం, కాదు, మజ్జిగనే అర్థం. ఇప్పుడు మన లస్సీలని చిక్కటి మజ్జిగ తాగుతాం. చిక్కటి మజ్జిగ తాగితే అది ఆహారం అవుతుంది, కానీ శరీరంలో చలవ కలిగించేటటువంటి దాహం తీర్చేది కాదు. వీలైతే ఈ మజ్జిగని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కుండలో పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న కుండలు దొరుకుతాయి కదా, ముద్దుగా ఉంటాయి. ఆ కుండల్లో కనుక ఈ మజ్జిగ తయారు చేసి పెట్టుకుని ఆరగారగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి తాగుతూ ఉండడం మంచిది. వీటన్నిటికన్నా కూడానమ్మా చిన్న పిల్లలకి బాగా ఉండాలి అంటే, పసిపిల్లలైతే చిట్టుడుకు నీళ్ళని ఇచ్చేవారు. అంటే అన్నం ఉడుకుతూ ఉండగా చిరు ఉడుకు చిట్టుడుకు అనమాట. ఉడుకు పట్టంగానే ఆ నీళ్ళు తీసి పక్కన పెట్టి దాంట్లో కొద్దిగా ఉప్పు మజ్జిగ చుక్కలో వేసి పిల్లలకి అన్నప్రాసన అయిపోయిన దగ్గర నుంచి 1-2 ఏళ్ళు వచ్చేదాకా ఈ నీళ్లు కాసిన ఇచ్చేవాడు. వాళ్ళు రుచిగా ఉండడానికి అందులో నిమ్మరసం పిండి కానీ మజ్జిగ వేసి కానీ వాళ్ళకి నచ్చేటటువంటిది ఏదో ఒకటి చేసి ఇవ్వడం. కాస్త తినడం వచ్చినటువంటి పిల్లలు కనుకున్నట్టయితే వాళ్ళకి రాత్రి అన్నం దాంట్లో పాలు వేసి తోడు పెట్టి పొద్దున్నే పెట్టేవారు. అన్నంలోనే అంటే తోడు వేసేసి పాలు కలిపేసి అన్నంలో పాలు వేయాలి. అన్నం 1 కప్పుడు తీసుకున్నామమ్మా. తీసుకుని ఆ కప్పుడు కొంచెం పెద్ద పాత్రలో తీసుకుని కప్పుడు కన్నా ఆ అన్నం నిండేదాకా పాలు పోయాలి. అన్నం నిండేదాకా పాలు పోసి దాంట్లో గోరువెచ్చని పాలు దాంట్లో తోడు కనుక పెట్టినట్టయితే ఆ తెల్లవారేటప్పటికి చక్కగా తోడుకుంటుంది, అన్నంతో సహా తోడుకుంటుంది. దాన్ని వీలైతే సూర్యోదయానికన్నా ముందు గనక తిన్నట్టయితేనమ్మా ఇట్లా ఉన్న పిల్లలు ఇట్లా తయారవుతారు, బలంగా తయారవుతారు. మంచి టోనింగ్ అప్ అంటారే, శరీరంలో ఉన్న కండరాలన్నీ టోనప్ అవుతాయి. వేసవి కాలంలో గనక అలా తిన్నట్టయితే ఎండ దెబ్బ తగలదు, బాగా బలంగా ఉంటారు. ఇంకా మాకు చిన్నతనంలో ఏం చేసేవారంటే వేసవికాలం రాగానే అన్నం కుండల్లో ఉండి కొయ్యతడ్డుతో దాన్ని కలిపి వడ్డించేవాళ్ళు మాకు. అంటే పొద్దున్నే చద్దన్నాలు తినేవాళ్ళం అమ్మా. ఈ రాత్రి పెరుగన్నం కొద్దిమందికి, ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళకి. మిగిలినటువంటి వాళ్ళందరూ నిద్ర లేవంగానే మొహం కడుక్కోవడం, స్నానాలు చేయడం, 7 గంటలకల్లా తినేసేవాళ్ళం. మరి పడి అల్లరి చేయాలి కదమ్మా, తోటల్లో దొడ్లల్లో అల్లరి చేయొద్దు, అల్లరి చేయడానికి ఓపిక ఉండద్దు,
ఖచ్చితంగా. అందుకని చద్దన్నాలు తినే అలవాటు ఉంది. ఓ చద్దన్నం అంటే రాత్రున్నది ఉంటే ఉండడం అది కొద్దిగా ఉంటుంది, కానీ ఎక్కువ మంది ఉంటే ఎంత చద్దన్నం ఉంచుతారు. అవును. అందుకని ఈ కుండల్లో వండి చలవ చేస్తుంది. మేహపు ఉడుకు అంటారు, అది లేకుండా ఉండడానికి కుండలో ఉండి కొయ్య తెడ్డు, అసలు మెటల్ పనికిరాదు, ఆహా. దాంతో వండి మాకు పెట్టేవాళ్ళు. దాంట్లో ఏదో ఇంత గోంగూర పచ్చడో ఆవకాయో ఇంత నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెమే నెయ్యి వేసుకుని, ఇంత మీగడ కొంచెం నెయ్యి ఇంత మీగడ వేసుకుని కానీ అమ్మ తినేసి, ఆవకాయ పచ్చడి కానీ పండుమిర్చిలో కానీ మేగడ వేసుకొని తింటే అసలు వెన్న మాకు వెన్న లేనప్పుడు మీగడ. వెన్న అప్పటికప్పుడు మజ్జిగ 6:30-7 లోపల నోట్లో నీళ్ళు వస్తున్నాయి. పొద్దున్నే 6:30-7 లోపల మజ్జిగ చేసేసేవాళ్ళు కదా, మజ్జిగ చేసేసేవాళ్ళు. అవి వేసుకుని పొద్దున చద్దన్నంలో మాత్రమే పెరుగు, మధ్యాహ్నం నుంచి పెరుగు వేసుకోవడానికి వీల్లేదు. మజ్జిగ అన్నాలు. రాత్రి అయితే అసలు పెరుగు దరిదాపులోకి రాకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదని. అంచేత ఎంత పాడన్నా ఉండనియండి, చిక్కటి మజ్జిగ వేసుకోవడం తప్ప అస్సలు మజ్జిగ ఉండేది, పెరుగు వేయడం ఉండదు. పొద్దున పిల్లలకి మాత్రమే వెన్నలు పెరుగు ఇలాంటివన్నీ ఉండేవి. ఇవన్నీ వేసుకుని అల్లరి చేసేసేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం 11-12 లోపల పూజలు వంటలు అయిపోయి పెద్దవాళ్ళు భోజనం చేశాక వాళ్ళు ఎప్పుడు భోజనం చేస్తారా అని ఎదురు చూసేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి 3 పూట్ల తినేవాళ్ళం అమ్మ, ఆనందంగా తినేవాళ్ళం. అయిపోయింది సాయంకాలం 4:30-5 కల్లా వాతావరణం కొంచెం చల్లబడుతోంది అనగానే స్నానాలు మొదలుపెట్టి, సాయంకాలం వేడి నీళ్ళ స్నానాలు, పొద్దున చన్నీళ్ళ స్నానాలు. దీనికి ఒక లెక్క ఉందమ్మా. ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే వేడి నీళ్ళు స్నానం చేయాలి. అందుకని సాయంకాలం 4:30-5 అయ్యేటప్పటికి పెద్దవాళ్ళు టీ తాగుతూ ఉండేవాళ్ళు, మేము కూడా అలా చూస్తూ ఉండేవాళ్ళం. కొంతమందికి కాస్త కదా టీ తాగడానికి, టీ తాగేసో తాగకో పొయ్యి ఉండేది, పొయ్యి మీద నీళ్లు కాచుకునేవాళ్ళం. హాయిగా వేడి నీళ్ళు స్నానం చేసి 6:30-7 లోపల రాత్రి భోజనాలు అయిపోయేవి. బోళ్ళు మంది ఉండేవాళ్ళం. అందరం 6 బయట మంచాలు వేసుకుని పడుకుని ఆ నక్షత్రాలని చంద్రుడిని చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎన్నో కబుర్లు కథలు కాలక్షేపాలు కాకరకాయలన్నీ జరిగేవి. అంటే వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి కూడా మన ఆహారపు అలవాట్లు ఉండేవి, మార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ఆహారాన్ని మనం స్కూల్ తెరిచాక చేస్తాము వింటర్లో అన్నది చెప్పలేదు. వింటర్ అయితే మళ్ళీ రాగి బిందెల్లో నీళ్లు, వేసంకాలం అయినట్టయితే కుండల్లో నీళ్లు, అంతే కదా, తేడా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం అయితే మాకు టిఫిన్స్ చాలా బాగుండేవి. ఏమిటవి? ముంజలు, తాటి ముంజలు. తాటి ముంజలన్నీ తిన్నాక మళ్ళీ మనకు కడుపు నొప్పి రాకూడదు కదా, అందుకని తొక్కతో ఉన్నటువంటి మామిడికాయ ముక్కలు తినాలి. దీనికి అది విరుగుడా? దానికి అది విరుగుడు. పైగా అది కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే 4-5 తాటి ముంజలు మామూలుగా తిన్నా, 4-5 అంటే 4-5 కాయలు అనమాట, తిన్నా చివరి దాంట్లో మాత్రం దానిపైన పెచ్చు ఉంటుంది, పెచ్చుతో సహా తిని అది తింటే అది కొంచెం అరుగుతుందన్నమాట. అయ్యాక మామిడికాయ ముక్కలు తినేస్తే అది బాగా అరుగుతుందని. పనస్తోనలు ఇవి వేసంకాలానికి సరిపోయాయి. తాటి ముంజలు ఎంత చలవ చేస్తాయమ్మా, ఎంత బలం కలిగిస్తాయి. ఇలా కొబ్బరి నీళ్లు ఇలాంటివి, ఇది వేసంకాలానికి సరిపోయినటువంటి ఇలాంటి ఆహారాలు మేము తినట్లేదు, పిల్లలకి పెట్టలేకపోతున్నామమ్మా. పల్లెటూళ్ళల్లో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించేసేయడమే, అంతే. అక్కడైతే వీలవుతుంది. నేను మా పిల్లలందరికీ వేసంకాలం సెలవులు వస్తే నాకు వీలైనా కాకపోయినా పిల్లల్ని పంపించేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళ పల్లెటూరు, ఆ వాతావరణం, ఆ సీమ చింతకాయలు, ఆ ఈత పళ్ళు, వాటి విలువ తెలియాలి కదా. అవంటే ఏమిటో తెలియాలి కదా, ఎలా ఉంటాయో తెలియాలి కదా. ఏదో స్పెన్సర్స్లో కొనుక్కున్నవి కాదుగా మనకి, వాటి ఒరిజినల్గా ఎలా ఉంటాయో తెలియాలి గనక అక్కడికి వెళ్ళి వాళ్ళు బాగానే వాళ్ళ జీవితాలని ఆనందించటానికి మనం కనీసం సౌకర్యం కలిగించాలి, మనం ఇవ్వలేకపోయినా. ఇది చాలా ఆరోగ్యం అమ్మా. ఇవి మజ్జిగ ప్రధానం, పల్చటి మజ్జిగ. సంతోషం అమ్మా, నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.